వేప చెట్టు గౌరవం. కథ సమర్పణ సివి క్రియేటివ్ మీడియా. ఒక పల్లెటూరు. ఆ ఊరిలో మధ్యలో ఒక పెద్ద వేప చెట్టు ఉంది. చెట్టు వయస్సు దాదాపు 100 ఏళ్లే. వానలొస్తే తడిచేదే, ఎండలొస్తే మాడిపోతుండేదే. కాని ఎప్పటికీ నిలబడే ఉండేది. ఊరి పిల్లలందరూ ఆ చెట్టు కింద ఆడుకునేవారు. పెద్దలు దాని నీడలో విశ్రాంతి తీసుకునేవారు. ఒకరోజు గ్రామానికి కొత్త సర్పంచ్ వచ్చాడు. ఊరిని ఆధునీకరించాలనే ఉత్సాహంతో మొదటి నిర్ణయం తీసుకున్నాడు. ఈ వేప చెట్టు తొలగించి బస్ షెల్టర్ కట్టాలి. ఊరి ప్రజలెవరూ ఏమీ అనలేదు. కాని వేప చెట్టులో నివసించే పిట్టలు, దానిని చుట్టూ తిప్పే గాలులు, అక్కడే వెరగబడి పడుకునే పెద్దవాళ్ల హృదయం మాత్రం నిశ్శబ్దంగా రోదించింది. వేప చెట్టు మాట్లాడదు, కేవలం చూస్తూ ఉంటుంది. కాని ఒక వృద్ధుడు ముందుకొచ్చి అన్నాడు, ఈ చెట్టు తొలగిస్తే బస్ షెల్టర్ రావచ్చు, కాని నీడ ఎప్పుడు వస్తుంది? ఎవరైనా మన కోసం జీవితాంతం నిలబడి ఉంటారా? ఆ మాటలు వినగానే సర్పంచ్కి గ్రహించిందే, అభివృద్ధి మంచి విషయం, కాని పాత విలువలు తొలగించడం కాదు. చివరగా బస్ షెల్టర్ చెట్టు పక్కన కట్టారు. చెట్టు కూడా నిలబడింది. వృద్ధులు విశ్రాంతి తీసుకున్నారు. పిల్లలు ఆడుకున్నారు. పిట్టలు పాడాయి. అభివృద్ధి కూడా వచ్చింది. సంస్కృతి కూడా నిలిచింది. ఈ కథలో నీతి, అభివృద్ధి అవసరం, కాని పాత విలువల గౌరవం మరింత అవసరం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సివి క్రియేటివ్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. వెంకట్ చీకెరాల.